హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ వీడియో లెంత్ తక్కువ అనిపిస్తుంది, కానీ నేను 1000 వర్డ్స్ ఇస్తున్నాను. నేను స్పీడ్గా స్క్రోల్ చేస్తున్నాను కాబట్టి వీడియో లెంత్ తక్కువ వస్తుంది. నేను అప్డేట్ చిన్నగా ఇవ్వట్లేదు. లెంత్ తక్కువ రావడానికి కారణం స్పీడ్గా వీడియో వెళ్ళడం. పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 6. భాస్కర్ దగ్గరే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పడంతో కర్ణ సీరియస్గా చూసి, మీకేమైనా బ్రెయిన్ పోయిందా? ఇప్పుడు తను నీ కూతురు కాదు, నాకు కాబోయే భార్య అని సీరియస్గా చెప్పి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకువెళ్లడంతో, అంత బిల్ కట్టలేము బాబు అని భాస్కర్ చెబుతున్నా, వాటన్నిటి గురించి నువ్వు ఆలోచించకు భాస్కర్, బిల్ సంగతి మేం చూసుకుంటాం అంటూ లోపలికి వెళ్లారు వసుంధర, విశ్వనాథ్. భాస్కర్, మహాలక్ష్మి ఒకరినొకరు చూసుకుంటూ ఏంటిది అని అనుకుంటూ ఉంటే, మీకు ఇంకా అర్థం కాలేదా? వాళ్ళ ఇంటి కోడలు అయితే అక్కకి ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది. మనం కనీసం ఈ హాస్పిటల్ చూడ్డానికి కూడా భయపడతాం. అలాంటిది వాళ్ళు ఎంత సులభంగా లోపలికి తీసుకువెళ్తున్నారో చూడండి. చంకలు గుద్దుకుంటూ మరీ పెళ్ళికి ఒప్పుకున్నారు కదా. వాళ్ళ కోడల్ని వాళ్ళు ఎలా చూసుకున్నా మనం మౌనంగా చూస్తూ ఉండాలి అని దక్ష తమ్ముడు చెల్లెలు నవ్వుతూ అక్క వెనుక, బావగారి వెనుక హాస్పిటల్ లోపలికి వెళ్లడంతో ఇక వేరే దారి లేక భాస్కర్, మహాలక్ష్మి కూడా లోపలికి వెళ్లారు. కాలు వాచింది. త్వరగా ట్రీట్మెంట్ జరగాలని విశ్వనాథ్ ఆర్డర్స్ వేస్తూ ఉంటే కర్ణ దక్ష చేయి పట్టుకుని తన పక్కనే నిలబడేసరికి దక్ష ఆశ్చర్యంగా కర్ణ వైపు చూస్తూ ఉంటే, ఏంటి అలా చూస్తున్నావు, పెయిన్గా ఉందా అని అడిగాడు. అతని కంగారు చూసి ఆమె ఆశ్చర్యపోతూ ఉంటేనే ఈలోపు డాక్టర్స్ వచ్చి దక్షని లోపలికి తీసుకువెళ్ళి కాలు స్కానింగ్ తీపిస్తూ కాలు గురించి డిస్కస్ చేసుకుంటూ ఉండగా, మిగిలిన వాళ్ళందరూ బయట ఉంటే, అది చిన్న వాపు బాబు, దానికెందుకు మీరింత కంగారు పడుతున్నారు అని భాస్కర్ అడిగేసరికి, బోన్ ఫ్రాక్చర్ అయిందని డాక్టర్ చెప్పాక కూడా చిన్న వాపు అంటారేంటి మీరు అని అన్నాడు కోపంగా కర్ణ. కర్ణ, నువ్వు ముందు కూల్ అవ్వు. పూర్ ఇంకా మిడిల్ క్లాస్ పీపుల్ పాపం, వాళ్ళు హాస్పిటల్స్కి ఎక్స్పెన్సెస్ చేయలేక ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి వాళ్ళు ఇలాగే ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు. అందుకే భాస్కర్ అలా మాట్లాడుతున్నాడు. కానీ మనం కేర్ తీసుకోకపోతే ఆ హెల్త్ విషయం ఎంత సీవియర్ అవుతుంది అనేది మనకి తెలుసు కదా. అర్థమయ్యేలా చెప్పాలి కానీ ఇలా అరవకూడదు. పైగా అతను నీకు కాబోయే మామగారు అని చెప్పాడు విశ్వనాథ్. కర్ణ ఏమీ మాట్లాడకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉండగా స్కానింగ్ కంప్లీట్ చేసి ఆ రిపోర్ట్స్ తీసుకుని వెళ్తున్న డాక్టర్స్ని పిలిచి, స్కానింగ్లో ఏముంది అని కర్ణ అడిగేసరికి, బోన్ ఫ్రాక్చర్ ఉంది. సడన్గా నేల మీద పడేసరికి ఫ్లోర్ మోకాలికి బలంగా గుద్దుకోవడం వల్ల వెంటనే వాపు వచ్చేసింది అని చెప్పడంతో కర్ణ షిట్ అంటూ పిడికిలి బిగించి నిలబడ్డంతో భాస్కర్, మహాలక్ష్మి ఒకరినొకరు చూసుకున్నారు. కాసేపటికి దక్షకి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయి కాలుకి కట్టు వేసేసి ప్రతిరోజు కట్టు మార్చాలి అండ్ 1 మంత్ పూర్తిగా బెడ్ రెస్ట్లో ఉండాలి. పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. బరువు పడకుండా, ఎక్కువగా నడవకుండా, మెడిసిన్స్ ప్రాపర్గా తీసుకుని, ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటే కాలు త్వరగా సెట్ అయిపోతుంది. బికాజ్ షీఈ్ యంగ్ కదా. ఒకవేళ ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే కాలు కట్టుకోవడానికి టైం పడుతుంది. కానీ తను వయసులో ఉన్న అమ్మాయి కాబట్టి త్వరగానే కాలు సెట్ అయిపోతుంది. డోంట్ వర్రీ అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్స్. డాడీ, తనని మనం మన ఇంటికి తీసుకువెళ్దామని కర్ణ చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నారు బాబు అని మహాలక్ష్మి అనేసరికి, మీ ఇంట్లో సరైన ఫెసిలిటీస్ లేవు. పైగా మీరిద్దరూ ఇంట్లో లేకపోతే తమ్ముడికి, చెల్లెలకి వండి పెట్టాలని అనవసరంగా సర్కస్ ఫీట్స్ చేస్తుంది. అది నాకు ఇష్టం లేదు. సో నేను తనని నా ఇంటికి తీసుకువెళ్తానని కర్ణ చెప్పడంతో, పెళ్లికి ముందే అది కరెక్ట్ కాదు. కావాలంటే వాళ్ళింటికి నర్స్ని పంపించి 2 కేర్ టేకర్స్ని పంపిద్దాం అని అంది వసుంధర కూడా. నో వే, తను మనతో పాటు వస్తుంది అండ్ దిస్ ఈజ్ ఫైనల్ అని చెప్పి కర్ణ బయటికి వెళ్ళిపోవడంతో మహాలక్ష్మి, భాస్కర్, పెళ్లికి ముందే మీ ఇంటికి అమ్మాయి రావడం కరెక్ట్ కాదు సార్, ప్లీజ్, చూసే వాళ్ళకి బాగోదని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా వాడు ఎవరి మాట వినడు. భాస్కర్, మీరేం కంగారు పడకండి, మాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకే కదా. అలాంటి వాడికి వచ్చే భార్య మాకు కూతురుతో సమానం. మేము మా కోడల్ని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పడంతో ఇక మహాలక్ష్మి, భాస్కర్ ఏమీ మాట్లాడలేకపోయారు. సాయంత్రానికి హాస్పిటల్లో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యి దక్షని తీసుకువెళ్ళడానికి కర్ణ రెడీ అయిపోవడంతో, ఇంకొకసారి ఆలోచించండి బాబు, మీ ఎదురుగా ఎవరు ఏమీ మాట్లాడరు, కానీ అమ్మాయి చెవిలో ఏ మాటలైనా పడ్డాయి అంటే తను బాధపడుతుంది. మేము మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోలేమా అని భాస్కర్ అడిగేసరికి, మీకు చూసుకోవడం రాదు అని కాదు,
నేనింకా బాగా చూసుకుంటాను అని చెప్పి మరొక మాటకి అవకాశం ఇవ్వకుండా కర్ణ దక్ష వీల్‌చైర్ తోసుకుంటూ బయటికి తీసుకువెళ్ళి చేతుల్లో ఎత్తుకుని స్వయంగా వెహికల్‌లో కూర్చోబెట్టడంతో నేను మా ఇంటికి వెళ్తాను అని అంది దక్ష ఏడుపు మొహం వేసుకుని. నోరు మొయ్ అని అరుస్తూ కర్ణ కార్ స్టార్ట్ చేయడంతో ఎందుకురా అలా అరుస్తావు? పాపం ఆ అమ్మాయికి అంతా కొత్తగా ఉంటుంది. నువ్వేమైనా పెళ్లి చేసుకుని 10 ఏళ్ళు అవుతుంది అనుకుంటున్నావా ఆ అమ్మాయి నీతో స్వతంత్రంగా ఇంటికి రావడానికి అని వసుంధర తిడుతూ ఉన్న కర్ణ పట్టించుకోకుండా కార్ స్టార్ట్ చేయడంతో వీడు మన మాట ఎప్పుడు వినిపించుకున్నాడు అని అన్నాడు విశ్వనాథ్ భార్య వైపు చూసి. సరే భాస్కర్ మహాలక్ష్మి కంగారు పడొద్దు అని చెప్పండి. ఇక్కడ వాడితో పాటు మనిద్దరం కూడా ఉన్నాం కదా అని వసుంధర చెప్పడంతో అదే విషయం భాస్కర్కి చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పి ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు విశ్వనాథ్. కాసేపటికి కర్ణ వాళ్ళ ఇల్లు రావడంతో మేడం ప్లీజ్ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని దక్ష వెనక్కి తిరిగి వసుంధర వైపు చూస్తూ ఉంటే మేడం కాదమ్మా అత్తయ్య అని పిలువు, వాడు మా మాట వినిపించుకోడు బంగారు తల్లి అని వసుంధర చెప్పడంతో దక్ష ఏడుపు మొహం వేసుకుని కర్ణ కార్ దిగి చేతుల్లోకి తీసుకోవడానికి ట్రై చేస్తుంటే నేను రాను, నేను మా ఇంటికి వెళ్తాను, నేను మా అమ్మ చూసుకుంటేనే ఉంటాను అంటూ ఉంటే నువ్వు ఏమైనా కాన్వెంట్కి వెళ్ళే చిన్నపిల్లవి అనుకుంటున్నావా? మా అమ్మ చూసుకుంటేనే ఉంటాను, మా అమ్మ వస్తేనే స్కూల్కి వెళ్తాను అని మారాన్ చేస్తున్నావు. నేను క్లాస్ టీచర్ లాగా ధైర్యం చెప్పే రకం కాదు, హెడ్ మాస్టర్ లాగా కర్ర విదిలించే టైపు అని కోపంగా చెప్పి ఆమెని వీల్ చైర్లో కూర్చోబెట్టి ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. ఒరేయ్ ఒరేయ్ ఒక్క నిమిషం ఆగరా అని వసుంధర అరుస్తున్నా వినిపించుకోకుండా గదిలోకి వెళ్లడంతో ఎందుకు వాడిని ఆపుతున్నావు వసుంధర అని విశ్వనాథ్ అడిగేసరికి దిష్టి తీద్దామని అనుకున్నానండి, కోడలు మొదటిసారి ఇంటికి వస్తుంది కదా అనగానే ఇవన్నీ కారులో నుంచి దిగక ముందే చూసుకోవాలి కదా అన్నాడు విశ్వనాథ్. కర్ణ దక్షని ఎత్తుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె కాలు కింద పిల్లో అడ్జస్ట్ చేసి హ్యాండ్స్కి 2 వైపులా కూడా 2 పిల్లోస్ అడ్జస్ట్ చేసి రూమ్ టెంపరేచర్ సెట్ చేసి జ్యూస్ తెప్పించి తాగు అని చెప్పడంతో నేను మా ఇంటికి వెళ్తానని ఏడుస్తూ ఉంటే ఇంకొకసారి మీ ఇంటికి వెళ్తానని అన్నావంటే మూతి పగలగొడతాను అన్నాడు. దాంతో దక్ష ఇంకాస్త గట్టిగా ఏడుస్తూ నేను మిమ్మల్ని అస్సలు పెళ్లి చేసుకోను, మీరు ప్రతి విషయానికి నన్ను బెదిరిస్తూనే ఉన్నారని రాగాలు తీస్తూ ఉంటే సరే నువ్వు చేసుకోకు నేనే చేసుకుంటాను అని చెప్పినా అతని మాటలకి గుడ్లు మిటకరించి చూస్తూ తాళి కట్టించుకోవాల్సింది నేనే కదా నేను కట్టించుకోను అనగానే సరే కట్టించుకోకు నేనే కడతాను అన్నాడు కర్ణ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.